వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని శాసన మండలి విపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు చేస్తామని సర్కార్ ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. ఇంకా జీవో జారీ కాకముందే ఓ వ్యక్తి కోర్టులో వేసిన పిటిషన్పై ఏం చెప్పగలరని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనేక పార్టీల మద్దతు ఉన్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి, మీరు తీసుకొచ్చేటువంటి ఒత్తిడికి మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఈ రాష్ట్రంలో శాసన మండలి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్య బలం ఉన్నటువంటి పార్టీ మాది. మాకు నామమాత్రంగా కూడా మా ప్రమేయం లేకుండా మాకు చెప్పకుండా నామమాత్రంగా ఒక ప్రయత్నం చేసిండ్రు. ఈ మధ్యకాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు. వారి పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే 50% లోపు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పిలిచిన తర్వాత ఇది సాధ్యపడదు, ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మీరు ఏ ధైర్యంతో ఈ రోజు జియో ద్వారా మీరు ఎలక్షన్ పోదామని చెప్తున్నారు? మీరు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం తీసుకుంటున్న విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రితో గొడవ పెట్టుకొని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని కలవకుండా ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ లో మీటింగ్ పెట్టిన హైదరాబాదు, ఆ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉండి కేసీఆర్ గారు మీటింగ్ అటెండ్ కాకపోవటం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు. వారికి రావాల్సిన నిధులు కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ రాకుండా పోయినాయి. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీలు వేరైనా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రధానమంత్రితో, కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ సాధిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి కాకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా రాష్ట్రాల్లో రకరకాల. గృహ నిర్మాణ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ పేదవారికి ఏడాదికి 1,00,000 ఇళ్లను నిర్మించినప్పటికీ గతంలో రాష్ట్రంలో మొత్తం 10 లక్షల ఇళ్లు ఉండేవని గుర్తు చేశారు. ఈ స్థాయిలో ఉండగానే ఈ ప్రభుత్వాలు కేవలం కమిషన్ల యత్నంలో పడి పేదల కోసం పని చేయలేదని ఆయన ఆరోపించారు. పేదలకు ఇల్లు చేరాల్సి ఉండేది కానీ కమిషన్ల ఆస్తులకు ప్రకారం పనులు సడలించకపోవడంతో వారి హక్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయని క్రిటిక్ చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కమిషన్ల కోసమే నిర్మించినట్లు, అదే కారణంగా ఆ ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని ఇవే గంభీర ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 ఇళ్లు పేదోళ్లకి కట్టించుంటే ఆ 10 సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ, ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్లు కట్టించి ఉండేవాళ్లు. కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే, సాయం చేస్తే, పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది, నాకొచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం
ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులు ఉన్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్ళే, ఓపెనింగ్ చేసింది వాళ్ళే. ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక హైదరాబాద్ లో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల ప్రతి వర్గానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. టీపీసీకి కూడా పిల్లల యొక్క కష్టం ఈరోజు వృధాగా పోలేదు. ఈరోజు టీజీపీఎస్సీకి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ 563 మంది ర్యాంకర్ల యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. కష్టం ఊరికే పోదు. కన్నటువంటి కళలు సాకారం చేసుకునేటటువంటిది తెలంగాణలో ప్రజాపాలనలో పారదర్శకంగా ఈ యొక్క వ్యవస్థ నడుస్తున్నటువంటి తీర్థనుల్లో దయచేసి బీజేపీ బీఆర్ఎస్ లాంటి ఒక కుట్రపూరిత రాజకీయ నాయకులకి పిల్లలని దూరంగా ఉంచాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఈ కొలువులకే కాదు, భవిష్యత్తులో అన్ని కొలువులకు కూడా కాళ్ళకు కట్టెలు పెట్టేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేస్తాయి. ఎందుకంటే ఒకరికి కేంద్రంలో ఇస్తున్నటువంటి చరిత్ర లేదు, ఇంకొకరికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర కూడా లేదు. ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి మమ్మల్ని ముంగడికి సాగనీయకుండా బద్నాం చేసేటటువంటి రాజకీయాలు ఎవరైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మళ్ళొకసారి 563 మంది గ్రూప్ 1 ర్యాంకర్లకి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయస్థానాల పట్ల మాకు ఉంటున్నటువంటి నమ్మకం మరింత బలంగా ఈరోజు ప్రజలు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మనకి న్యాయం జరుగుతుంది కష్టపడ్డప్పుడు, నిజాయితీగా వ్యవహరించినప్పుడు, నిజం దిక్కు నిలబడ్డప్పుడు, పారదర్శకంగా మెలిగినప్పుడు. మనకి పైన భగవంతుడు, తర్వాత మనకి న్యాయస్థానాలు, తర్వాత మనకి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు సమావేశానికి విచ్చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూడటం తానెంతో అదృష్టమని భావిస్తున్నానని రఘురామకృష్ణంరాజు అన్నారు. దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు, టెంపుల్ ఈవో
నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలా మంది భక్తులతో కూడా ఈ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ విజయవాడ కనకదుర్గ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక దర్శనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రోజా తెలిపారు. ఆలయంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని, దయవల్లే దర్శనం సాఫల్యవంతంగా జరుగుతోందని అన్నారు. అలాగే అమ్మవారి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే ఇళ్ళల్లో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటి గురించి ఏం మాట్లాడను. అమ్మవారి దయ మా మీద ఎప్పుడు ఉంది కాబట్టి ఎప్పుడు దర్శనం నాకు బాగానే జరుగుతుంది. సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది. అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం. సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటాను, మళ్ళీ జగనన్న తొందరగా సీఎం అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే 15 నెలలు గడిచినా ఇప్పటికీ రోడ్ల పరిస్థితి దారుణంగానే ఉందని ఆయన విమర్శించారు. రోడ్లు ఎప్పుడు వేస్తారని ప్రజలు తరచుగా అడుగుతున్నారని, బయట తిరగడమే కష్టమవుతుందని స్పష్టం చేశారు. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూడడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమ ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులుగా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బిజీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూడడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే
మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేకపోతే నేను చెయ్యం, లేకపోతే మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్లొల్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీకి చెందిన పలువురు శ్రేణులు కూడా బీఆర్ఎస్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతనంగా చేరిన నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు ఆకట్టుకోవడంతోనే తాము పార్టీ మారినట్లు కొత్తగా చేరిన నేతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో 24 గంటల్లో కురవాల్సిన వర్షపాతం కేవలం 24 నిమిషాల్లోనే పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. గత పాలకులు నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణానగర్లో వరద నీళ్లు ఓవర్ఫ్లో కావడంతో ప్రజలు రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని వస్తువులన్నీ డ్రైన్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, పెరుగుతున్నటువంటి రాజధాని, అందరు ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి విద్య, ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేకించి జూబ్లీస్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చూస్తున్నాం, ప్రజలందరూ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను నియోజకవర్గాల ప్రాతిపదికన 10 జోన్లుగా విభజించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు తెలియజేశారు. జోనల్ కమిషనర్ల అధికారాలపై సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు. విశాఖలో 665 కోట్ల రూపాయల వ్యయంతో సివరేజీ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మరో 193 కిలోమీటర్ల మేర కొత్త డ్రైన్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అయితే మిగతా డిపార్ట్మెంట్ లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్ గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం. అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష. తర్వాత
విశాఖపట్నంలో రేంజ్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ 4,863 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. దానికి కానీ ఉండేది 3,583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1086 కిలోమీటర్లు బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద 200 కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష. అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు కమ్యూనిటీ సెక్రటరీస్ని ఏఈలు గాను, వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను, శానిటేషన్ సెక్రటరీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్ వాడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్కి తెచ్చాం అధ్యక్ష. అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన చండాలంగా ఉందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దసరా పండుగ వాతావరణం వచ్చినా ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని ఆయన తెలిపారు. ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారని ఆరోపించారు. వైసీపీ తరపున ప్రజలందరికీ భరోసా ఇస్తున్నామని, సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఇప్పుడు ముందుంటుందని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంత చండాలంగా ఉన్నది ఈ పాడి మనకు అర్థమవుతోంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ పరిపాలనలో సమృద్ధిగా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.